ఇది 2018 కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్. ఒకసారి చూడండి, నేను కొన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఆన్సర్లు చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ 15 మీటర్స్ ఎత్తు ఉన్న చెట్టును ఒక వ్యక్తి ఆవర్ధనము 10 గల దూరదర్శినిని ఉపయోగించి గమనించెను. అతనికి ఆ చెట్టు ఎలా కనిపిస్తుంది అంటే, దూరదర్శిని ఉపయోగించి ఒక వ్యక్తి చెట్టును చూస్తున్నాడంట. అది ఎట్లా కనిపిస్తుంది అంటే 10 రెట్లు దగ్గరగా కనిపిస్తుంది. ఆన్సర్ 10 రెట్లు దగ్గరగా కనిపిస్తుంది. నెక్స్ట్ జతపరచండి, చూపించండి. ఇది జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ కోడ్ల నుంచి క్వశ్చన్లు. విద్యుత్ ఆవేశం కూలుంబ్, విద్యుత్ క్షేత్రము. విద్యుత్ ఆవేశము అంటే కూలుంబ్స్లలో చూపిస్తారు. విద్యుత్ ఆవేశాన్ని కూలుంబ్స్లలో చూపిస్తారు. ఇక్కడ ఆప్షన్ సి చూడండి, విద్యుత్ పొటెన్షియల్ని వోల్ట్స్లలో చూపిస్తారు. విద్యుత్ కెపాసిటీని, విద్యుత్ ఆవేశము కూలుంబ్. ఓకేనా. విద్యుత్ క్షేత్రము న్యూటన్ ఫర్ కూలుంబ్. విద్యుత్ పొటెన్షియల్ అనేది వోల్ట్. తర్వాత ఇక్కడ వచ్చేసి లాస్ట్ విద్యుత్ కెపాసిటీ అనేది ఫారడ్ అనమాట. విద్యుత్ కెపాసిటీ అనేది ఫారడ్. ఇక్కడ చూడండి, ఇది కూడా జతపరచండి అని ఇచ్చిండు. ఈ సైన్స్కి సంబంధించి లిట్మస్ అంటే అభిరంజకం అంట. అభిరంజకము ఒక సైడు ఏ లిట్మస్, బి జెల్లీ అంట. జున్నుగడి అంటే జెల్లీ. LSD మాదక ద్రవ్యం. ట్రాన్స్పరెంట్ టర్పెంటైన్ అంటే ద్రావణి అనమాట. ఇది టర్పెంటైన్ అంటే మ్యాక్సిమం ఇది తలుపుల కలర్స్లో యూజ్ చేస్తారు కావచ్చు. టర్పెంటైన్ అంట. ఇక్కడ కొన్ని జాబితా టూలో ఏమి ఇచ్చాడంటే కోనిఫెరల్, లైకెనల్, శైవలాలు, శిలీంధ్రాలు అని ఇచ్చిండు. చూడండి, ఇక్కడ లిట్మస్ అనేది లైకెనాల్కి సంబంధించింది. జున్నుగడి అది జెల్, దీనికి సంబంధించింది. శైవలాలు, తర్వాత LSD అనగా మాదక ద్రవ్యం అనేది శిలీంధ్రాలకు సంబంధించింది. టర్పెంటైన్ అనేది కోనిఫెరాల్కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఈ క్రింది వానిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచిస్తుంది అని అడిగిండు. ఈ క్రింది వానిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచిస్తుంది? ఇక్కడ చూడండి, మానవుడు, ఒరంగుటాన్, జింపన్ కోతి, గబ్బిలం, పావురం, బాతు, కోడిపెట్ట, పీత, చేప, రొయ్య, తిమింగలం, కోడిపెట్ట, బాతు, మేక, గొర్రె ఒకే సమూహానికి చెందినవి అంటే సమజాతీయ శాస్త్రీయ సమూహానికి చెందినవి ఏంటివని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. మానవుడు, ఒరంగుటాన్, జింపాన్, కోతి ఇవన్నీ ఒకే సమజాతీయానికి సంబంధించినవి. నెక్స్ట్, నీటిని శుభ్రపరచుటలో UV కిరణాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించుము అన్నాడు. నీటిని శుభ్రపరచుటలో UV కిరణాలకు సంబంధించిన
సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. 4 ఆప్షన్లు ఇచ్చాడు. 1 నీటికి మంచి రుచిని అందిస్తాయి. 2 నీటి నుండి సూక్ష్మ రేణువులను తొలగించును. 3 సూక్ష్మజీవులను చంపుట లేదా అచైతన్యము చేయుట. అచైతన్యం అంటే చైతన్యం లేకుండా చేయుట. లేదా 4వ ఆప్షన్ వచ్చేసి హానికరమైన రసాయనాలను తొలగించుట. ఇక్కడ యూవీ కిరణాలకు సంబంధించి సరైనది ఏంటిది అంటే సూక్ష్మజీవులను చంపుట. సూక్ష్మజీవులను చంపుట అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జతపరిచేది ఇచ్చిండు. జాబితా 1, జాబితా 2 ఇచ్చిండు. లిపిడ్లు ఒక సైడు ఆప్షన్లు ఏ లిపిడ్లు, బి అనేది కార్బోహైడ్రేట్లు, సి అనేది ప్రోటీన్లు, డి అనేది విటమిన్లు జాబితా 1లో. జాబితా 2లో వచ్చేసి 1 నారింజ, 2 పొద్దుతిరుగుడు పువ్వు, 3 సోయా, 4 రాగి. వీటికి సంబంధించి ఏంటిదని అడుగుతున్నాడు. ఇక్కడ లిపిడ్లు అంటే పొద్దుతిరుగుడు పువ్వు నుంచి లిపిడ్స్ వస్తాయి. కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థం కాబట్టి ఇక్కడ వీటికి సంబంధించింది కార్బోహైడ్రేట్కి సంబంధించింది ఇక్కడ రాగి ఉంటుంది. ప్రోటీన్లు అంటే సోయా బీన్స్లో అంటే చిక్కుడు గింజలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్లు నారింజ పండ్లో విటమిన్లు ఉంటాయి అన్నమాట. నారింజ పండ్లో విటమిన్లు ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చిండు. లిపిడ్లు 2, తర్వాత ఏకు 2 ఇచ్చిండు, బికి 4, ఓకే, సికి 3 అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మానవుల రక్తానికి సంబంధించిన సమ్మేళనం ఏది అని అడిగింది. మానవుల రక్తానికి సంబంధించిన సమ్మేళనం ఏది? ఆప్షన్ ఏ ఆర్బీసీ, లింపోసైట్లు, ఇస్నోఫిల్స్, బసోఫిల్స్. ఆప్షన్ 2 ఆర్బీసీ, లింపోసైట్లు, ఆస్ట్రోసైట్లు, ఆస్టియోసైట్స్. నెక్స్ట్ ఆప్షన్ 3 ఇచ్చి ఆర్బీసీ, లింపోసైట్స్, కాండ్రోసైట్స్, ఆస్ట్రోసైట్స్. ఇలా ఇచ్చిన ఆప్షన్లలో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి. ఆర్బీసీ, లింపోసైట్లు, ఇస్నోఫిల్స్, బసోఫిల్స్ ఇవి మనకు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరైన మేళవింపును గుర్తించండి అన్నాడు. ఆప్షన్లు వచ్చేసి అంటే ఏవేవి సరైన అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. టైఫాయిడ్ బ్యాక్టీరియా వలన వస్తుంది, సాధారణ జలుబు వైరస్ వలన వస్తుంది, మలేరియా బ్యాక్టీరియా వలన వస్తుంది, ఎయిడ్స్ ఒక వైరస్ వలన వస్తుంది. ఇందులో సరైన ఏవేవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి ఏబి సరైనవి కానీ సి సరైనది కాదు, సిడి సరైనది కానీ ఏ సరైనది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి బీడి సరైనది కానీ ఏ సరైనది కాదు, బీసీ సరైనది కానీ డి సరైనది కాదు. ఇలా ఇచ్చిండు కదా. మనకి ఇక్కడ టైఫాయిడ్ దేనివల్ల వస్తుంది? టైఫాయిడ్ అనేది దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుందా? బ్యాక్టీరియా వల్ల రాదు, ఇది కూడా ఒక వైరస్ వల్లనే వస్తుంది. సాధారణ జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది. మలేరియా అనేది దోమ నుంచి వస్తుంది కాబట్టి అది కూడా కాదు. సో ఇక్కడ వైరస్ వలన వచ్చేటివి ఇవన్నీ వైరస్ వలన సంబంధించినవి, కానీ ఇక్కడ మధ్యలో మనకు బ్యాక్టీరియా నుంచి ఇచ్చాడు కాబట్టి బ్యాక్టీరియా ఉన్నాయి. రాంగ్ ఆన్సర్లు. వైరస్ వలన వస్తుంది అనేది సరైనది. ఇక్కడ ఎయిడ్స్ కూడా వైరస్ వల్లనే వస్తుంది కాబట్టి మన ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఏబి సరైనవి కానీ సి సరికాదు అనేది ఆన్సర్ రైట్.